అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు తామే మధ్యవర్తిత్వం వహించామంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దీని వెనుక అసలు సూత్రధారి పాకిస్తాన్ కాదని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ను మందుపెట్టి ఈ నాటకం నడిపించారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తారని చెప్పిన ట్రంప్ తెర వెనుక మాత్రం యుద్ధం ఆపాలని ఎందుకు ఆరాటపడ్డారు? పాకిస్తాన్ ఇందులో పోషించిన అసలు పాత్ర ఏంటి? ఈ కథనంలో చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో పాకిస్తాన్ స్వతంత్రంగా వ్యవహరించలేదని, అది కేవలం అమెరికాకు ఓ పోస్ట్ మ్యాన్ గా మాత్రమే పనిచేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. ఇరాన్ కు నేరుగా అమెరికా ప్రతిపాదనలు పంపితే తిరస్కరించే అవకాశముందని గ్రహించిన ట్రంప్ యంత్రాంగం ఈ యుద్ధంలో తటస్థంగా ఉన్న ఒక ముస్లిం దేశం ద్వారా వెళ్లడమే సరైన మార్గంగా భావించింది. అందుకు తగిన దేశంగా పాకిస్తాన్ ను ఎంచుకుంది. తెరవెనుక దౌత్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ అత్యంత కీలక పాత్ర పోషించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్లతో మునీర్ పలుమార్లు మంతనాలు జరిపారు. తటస్థ వైఖరితో ఉన్న పాకిస్తాన్ ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించింది. గల్ఫ్ దేశాలపై దాడులను తప్పుబట్టింది. కానీ ఎవరినీ నేరుగా నిందించలేదు. ఇదే ఇరాన్ నాయకత్వాన్ని ఒప్పించడానికి పాక్కు ప్లస్ పాయింట్ గా మారింది. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, శాంతి ఒప్పందాన్ని ప్రకటిస్తూ పాక్ ప్రధాని చేసిన సోషల్ మీడియా పోస్టును ముందుగా శ్వేత సౌధం చూసి ఆమోదించిందని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. పొరపాటున ఆ పోస్టుకు డ్రాఫ్ట్ పాకిస్తాన్ పిఎం మెసేజ్ అనే హెడ్డింగ్ కూడా రావడం దీనికి బలం చేకూరుస్తోంది. బయటకు మాత్రం ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేస్తా, శిలాయుగానికి పంపుతా అని ట్రంప్ హెచ్చరించినా వాస్తవానికి ఆయన చమురు ధరల పెరుగుదల, ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళన చెందారు. ప్రధానంగా హర్ముజ్ జలసంధి మూసుకుపోవడంతో ట్రంప్పై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. దీనికి తోడు యుద్ధంలో ఇరాన్ కనబరిచిన తెగింపు, పట్టుదల ట్రంప్ యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితంగా మార్చి 21న తొలిసారి ఇరాన్కు 48 గంటల డెడ్లైన్ విధించిన ట్రంప్ ఆ తర్వాత వరుసగా దాన్ని పొడిగిస్తూ వచ్చారు. మార్చి 23న మరో 5 రోజులు, మార్చి 26న 10 రోజులు, మళ్లీ ఏప్రిల్ 4న 48 గంటలు, ఇలా ఏప్రిల్ 7న ఫైనల్ డెడ్లైన్ వరకు వచ్చారు. ఈ పరిణామాలే ఎలాగైనా గొడవ సద్దుమణిగేలా చేయాలన్న ట్రంప్ యత్నాలకు అద్దం పడుతున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాడులు ఆపాలంటూ అమెరికా అధ్యక్షుడు విధించిన అల్టిమేటం తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఇరాన్ నాయకత్వానికి శ్వేతసౌధానికి మధ్య సందేశాలు మోయడం ప్రారంభించారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదే క్రమంలో అమెరికా రూపొందించిన 15 అంశాల ముసాయిదాను పాకిస్తాన్ ఇరాన్కు చేరవేసింది. దానికి స్పందనగా ఇరాన్ కౌంటర్ ప్రతిపాదనలు పంపింది. ఈ చర్చల్లో ఇరాన్లో యురేనియం శుద్ధిని ఆపడం, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల నియంత్రణ, హర్ముజ్ జలసంధి పునరుద్ధరణ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. తాజాగా అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ప్రాథమిక ఒప్పందం తర్వాత ఇరు దేశాల ప్రతినిధులతో ఇస్లామాబాద్ వేదికగా ముఖాముఖి చర్చలు జరగనున్నాయి.